వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. కలెక్టరేట్ ఆధ్వర్యంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు. గిరిజనుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న మంత్రి కొండపల్లి. రాష్ట్రంలో కాపుల భవిష్యత్తు కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప పోరాట ధీరుడు ముద్రగడ. స్వర్గీయ పద్మనాభం సంస్కరణ సభలో కొనియాడిన నాయకులు. విశాఖలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి. అతన్ని అభిమానులు చూడకుండా అడ్డుకున్న పోలీసులు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐఎస్ అధికార సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆడిటోరియానికి చేరుకున్న మంత్రికి గిరిజన బాలికలు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. గిరిజన సాంప్రదాయ ధింస నృత్య ప్రదర్శనలో మంత్రి కొండపల్లి, ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు భాగస్వాములై వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో గిరిజన బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముందుగా అడవి తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో జిల్లాలో అందుబాటులో ఉంటానని, నాయకులు వచ్చి తమ సమస్యలపై చర్చించాలని సూచించారు. గిరిజనులకు విద్యను అందించేందుకు అన్నా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎంతోగానో కృషి చేశారని కొనియాడారు. మనకున్నటువంటి ఎదురువాడ విలేజ్లో దానికి హామ్లెట్ ట్రైబల్ విలేజ్ చాలా ఉన్నాయి. ఎక్కడో బండపల్లి నుంచి కనెక్షన్స్ వస్తుంటే ఎక్కడ గాల్లో ఏ పొలంలో ఎక్కడ పోలు పడిపోయినా కరెంటు పోతుంది, మొత్తం ఊరంతా కరెంటు పోతుంది. అయితే గంజాడు మండలం తీసుకొస్తే బాగుంటుందని చెప్తే చాలాసార్లు రిప్రజెంట్ చేస్తే ఆయన నాకు ఆలోచన ఇచ్చారు. ఆ ఆలోచనతోనే 10 లక్షలు గ్రాంట్ తెచ్చుకోగలిగాము, ఆ గ్రామానికి కరెంట్ ఇచ్చుకోగలిగాము. అంటే ప్రజాసేవలో అంటే మనందరూ కూడా, నేను కూడా ఈ ప్రాంతానికి చెందినవాడిని. మా తాతగారు కూడా ఒక రైతు కూలీగా మొదలైన జీవితం. కొంచెం కింద ఉన్నాం కాబట్టి అవకాశాలు ఎక్కువగా మాకు రావడం జరిగింది. కొండ మీద ఉండడం వల్ల కొంచెం ఎడ్యుకేషన్ కొంచెం లేటుగా వెళ్తుంది, ఆరోగ్యం కొంచెం లేటుగా వెళ్తుంది అనేది గతంలో ఉండేది. అయితే ఈరోజు మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా అన్న నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్కరికి కూడా అన్నీ అందుబాటులో రావాలి, నిజమైన డెమోక్రసీ అనేది పరిపాలనలో చూపించాలి అని అన్ని వర్గాలకి కూడా సమాన రాజకీయ అవకాశాలు కల్పించడంతో పాటు ఎడ్యుకేషన్స్ కూడా హాస్టల్స్ పెట్టి ప్రత్యేకంగా చదివించడం జరిగింది. ఈరోజు ఈ వేదికగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటి, ఈరోజు మీరు మాట్లాడే మాట మీ మనసులో ఉన్నటువంటి బాధతో మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేది ఈ వేదికలో కాకుండా ప్రత్యక్షంగా నా దగ్గరకు వచ్చి మాట్లాడండి. ఈ వేదికలో చాలామంది పిల్లలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు. రేపు బాగుంటుందనే ఆలోచనతో వచ్చి కూర్చున్నారు వీళ్ళందరూ కూడా.
వాళ్ళని ఇన్స్పైర్ చేసేదానికి మనం ఏం మాట్లాడాలి. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చదువుతున్నాము, చదువుకుంటే మనకి ఇన్ని అవకాశాలు ఉన్నాయన్న సంగతి వాళ్ళకి తెలియాలి. మనకు చదివిన అవకాశాలు రావన్న బాధ మనకు కనిపించకూడదు. చదవండి, బాగా చదవండి. ఇక్కడ ఉన్నటువంటి డయాస్ మీద ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు, డయాస్ ముందున్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారు, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. ఎవరు మన దగ్గర నుంచి చదువుకొని ఉన్న స్థాయికి ఐఏఎస్లు వెళ్ళారు. వాళ్ళని చూపించి ఇన్స్పైర్ చేయాలి మనం. సంస్కృత భాషను భావితరాలకు అందించే లక్ష్యంతో విజయనగరంలో సంస్కృత భాషా దినోత్సవ కరదీపకను ఆవిష్కరించారు. జై పైడిమంబ వేద సంస్కృతారాధన పరిరక్షణ సాంప్రదాయ సేవా సంఘం, తెలుగు భాషా పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక గురుజాడ గృహంలో వాగ్దేవి సమారాధన కార్యక్రమంలో సంస్కృత భాషా దినోత్సవ కరదీపకను ఆవిష్కరించారు. ఆగస్టు 28న జరగనున్న సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో నైతిక విలువలు, సంస్కారం పెంపొందించేందుకు 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు వ్యాస రచన, వ్యక్తిత్వ, సి భగవద్గీత 15వ అధ్యాయం పోటీలు నిర్వహించనున్నట్లు పెన్నేటి స్వప్న హైందవి అన్నారు. వక్తృత్వ పోటీ అంశం శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, గుహుడు. వ్యాసరచన అంశం సంస్కృత భాష వైశిష్ట్యము. పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రశంసా పత్రాలు, విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తారు. విజేతల జాబితాలను ఆగస్టు 25 లోపు కర్రి సంతోషలక్ష్మి అనే అమ్మాయికి పంపవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ భోగరాజు, సూర్యలక్ష్మి, ఉపాధ్యక్షులు మాన ప్రగట సాహితీ, బ్రహ్మశ్రీ రాంభట్ల సన్యాసరాజు శర్మ, అల్లంరాజు, సూర్య రాజేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. 28వ తేదీన సంస్కృత భాషా దినోత్సవ వేడుకలను మనము నిర్వహించుకోబోతున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన సంస్కృతి, సంప్రదాయాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. 28వ తేదీ శ్రావణ పూర్ణిమ అని, రాఖీ పూర్ణిమ అని సంస్కృత భాషా దినోత్సవం అని మనము జరుపుకుంటున్నాము. దీనిలో అంతర్భాగంగా సంస్కృత భాష యొక్క ఔన్నత్యం మనందరికీ తెలిసిందే. ఆ భాషని విద్యార్థులకు చేరువ చేయాలని, ఆ భాష పట్ల మక్కువని పెంచాలనేటటువంటి ఉద్దేశంతో మనము వాగ్దేవి సమారాధనలో ప్రతి సంవత్సరము కూడా విద్యార్థులకు రామాయణము, భగవద్గీత, శ్లోక పఠన పోటీలు ఇటువంటివి నిర్వహింపచేసి బహుమతులు అందజేయడం జరుగుతోంది. అందరూ కూడా భగవద్గీత పోటీలలో ఆయా పాఠశాలల్లోనే నిర్వహింపజేసుకుని వారు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలని మనకు వేదిక దగ్గరికి వస్తారు. ఈ యొక్క కార్యక్రమం గురజాడ వారి గృహంలోనే జరుగుతుంది. ఉదయం 28వ తేదీ ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతాయి. జిల్లాలో 19వ జిల్లా స్థాయి సబ్ జూనియర్, జూనియర్ క్యాడెట్, సీనియర్ విభాగాల తైక్వాండో పోటీలు ఘనంగా జరిగాయి. జిల్లా నలుమూలల నుండి 200 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గాయత్రి విద్యా సంస్థల అధినేత నరేంద్ర, రాష్ట్ర తైక్వాండో సెక్రటరీ సిహెచ్ వేణుగోపాలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు ఆత్మరక్షణతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా ఇస్తాయని అతిథులు పేర్కొన్నారు. ఈ పోటీల్లో విజేతలైన వారు ఈ నెల 21, 22, 23 తేదీల్లో శ్రీకాకుళంలో జరగనున్న రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు హాజరు కానున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సంస్థల్లో ఒలింపిక్ అసోసియేషన్ తరపు నుంచి అలాగే డిఎస్డిఓ గారు అందరూ రావడం జరిగింది. ఈవేళ ఇక్కడ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి ఈవేళ టైకొండో టోర్నమెంట్ గాయత్రి విద్యా సంస్థల్లో జరగడం మాకు ఎంతో హ్యాపీగా ఉంది అండ్ గర్వంగా కూడా ఉందండి. చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. చిన్న చిన్న పిల్లలు 5 years ఏజ్ నుంచి కూడా అలాగే ఏజ్ 20-23 years వరకు కూడా చాలామంది వచ్చి వీళ్ళు పాల్గొన్నారు. సో దీనికి మమ్మల్ని నమ్మి మా వెన్యూని ఈవేళ ఈ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ వాళ్ళు కానీ దీన్ని చూస్ చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ముందు ఇంకా చేయబోతామండి. తైక్వాండో పోటీలు స్థానిక తోటపాలెం గాయత్రి ఇన్స్టిట్యూషన్లో జరుగుతున్నాయి. ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులందరూ కూడా ఈ నెల 21, 22, 23 శ్రీకాకుళంలో జరిగే రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొంటారు. అక్కడ విన్ అయ్యే వాళ్ళందరూ కూడా
ఎంపీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక జరుగుతుంది. ఈ తైక్వాండోలో రూల్ ఏంటంటే కంపల్సరీగా జిల్లా మీట్లో పాల్గొవాలి. జిల్లా మీట్లో పాల్గొని గోల్డ్ కొట్టేవాడిని స్టేట్ లెవెల్కి పంపిస్తాం. స్టేట్ లెవెల్లో గోల్డ్ కొట్టేవాడిని నేషనల్ లెవెల్కి పంపిస్తాం. ఇది కంపల్సరీగా ఇది రూల్, ఇది ఒలింపిక్ రూల్. ఇది అఫీషియల్ గేమ్ ఏది వెళ్ళినా సరే ఇలా రూల్గా వెళ్ళాలి సార్. ఇది ఇక్కడి నుంచి బొబ్బిలి, తర్వాత లోకల్ స్కూల్స్, పార్వతీపురం కూడా ఇంటికి మనం ఇప్పుడు యాక్చువల్గా మన్యం జిల్లా వేరే అయిపోయినా ఇంకా కూడా కమ్యూనిటీగా జిల్లా ఉంచాము మేము. నెక్స్ట్ నుంచి కూడా ఆ జిల్లా కూడా వేరు చేసి వాళ్ళు సపరేట్గా వస్తారు. ఇప్పుడు అందరూ కలిపి మనకు 160 మెంబర్స్ పాల్గొన్నారు ఈరోజు టోర్నమెంట్కి. ఈ టోర్నమెంట్ ఇప్పటిదాకా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మధ్యాహ్నం లంచ్ కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. లంచ్ అనంతరం వాళ్ళకి గెలుపొందే వాళ్ళందరికీ కూడా మెడల్స్ ఇచ్చేసి అందరినీ కూడా జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని కోచెస్ని కోరుచున్నాం అందరు. జామి మండలం అభివృద్ధికి మూలమైన భీమసింగి చక్కెర పరిశ్రమను మూసివేయాలన్న కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎల్బీజీ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1960లో ప్రారంభమైన ఈ పరిశ్రమ 60 ఏళ్లుగా 16,000 మంది షేర్ హోల్డర్లతో నడుస్తుందన్నారు. 1,500 మంది కార్మికులు, రైతులు, చిరు వ్యాపారులకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పిస్తుందన్నారు. చెరుకు లెక్క కాదని ప్రభుత్వాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, ఇతర ప్రాంతాల నుంచి చక్కెర దిగుమతులే పరిశ్రమ దివాలాకు కారణమన్నారు. ఎవరికీ చెప్పకుండా ఏపీ ఐఐసికి అప్పగించే నిర్ణయం అన్యాయమని, 60 ఎకరాల భూమిని కోట్లకు అమ్మి లూటీ చేయడానికి కుట్ర అని ఆరోపించారు. పరిశ్రమను పునరుద్ధరించకపోతే రైతులు, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టీవీ రమణ పాల్గొన్నారు. పరిశ్రమ ప్రజల పరిశ్రమ, ప్రజల షేర్లతో ఉన్నది. ఇన్ని మండలాల్లో రైతాంగం దీని మీద ఆధారపడి ఉన్నది. కానీ ఈరోజు ఈ చట్టంలో లేని విధంగా చట్టానికి విరుద్ధంగా ఈరోజు ఈ నిర్ణయం చేయడం చాలా దుర్మార్గం. వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ మళ్ళీ తిరగాడే విధంగా దీన్ని ప్రభుత్వం ఆలోచించాలి, దాన్ని ప్రోత్సహించాలి. ఆ రకంగా పరిశ్రమ స్థాపనకి ఉపయోగపడే విధంగా ఆలోచించాలి తప్ప పూర్తిగా అసలు దీన్ని కనుమరుగు చేయాలనే ఆలోచన మాత్రం సరైనది కాదు. ఇప్పటికే రైతాంగం అక్కడక్కడ ఈ వార్త విన్న తర్వాత అక్కడక్కడ మరి బాధపడుతూ ఉన్నారు, మరి ఆగ్రహంతో ఉన్నారు. ఆ రకంగా మీరు ఏదైనా కార్యక్రమం తీసుకుంటే మేము నిలబడతామని చెప్పేసి రైతాంగం చెప్తుంది. నిన్నటిదాకా ఒక భాగం పంట ఇవ్వకపోవడం, ఇవ్వకపోవడం, ప్రోత్సహించడం ఒక భాగం. ఇవాళ ఫ్యాక్టరీ లేదు, స్థలమే లేదు, మొత్తం మాయం చేస్తామని అంటే ఇది చాలా ఇబ్బందికరమైన అంశం. దీంట్లో కూడా దాగి ఉండేటువంటి మొత్తం 60 ఎకరాలు భూమిస్తారు. మొత్తం 9 ఘాటాలు, అదే 14 ఎకరాలు అంతా కలిపితే ఈ భూమి ఈరోజు ఎకరా 1 కోటి నుండి 3 కోట్ల రేటు పలుకుతుంది. దాదాపు 300-400 కోట్లు విలువ చేసే ఈ వ్యవస్థని మరి ఏపీఎస్కో ఎవరికో చెప్పేసి దళారులు, బ్రోకర్లు, మధ్యవర్తులు దీన్ని మింగేసే పరిస్థితి తప్ప ఇది జిల్లాకి ఇక్కడ ఉన్న ప్రజానీకానికి ఏ ఉపయోగం కాదు. అందుకని వీళ్ళ ప్రయోజనం ఉంది, కార్పొరేట్ ప్రయోజనం ఉంది, అధికారులు కొంతమంది పెద్దలు హస్తం దీని వెనుక ఉంది. కాబట్టి ఇది ఆ రకంగా దాన్ని లూటీ చేసి మొత్తం సొమ్ముని ఖాళీ చేయాలని, మొత్తం కొట్టేయాలని ఆలోచిస్తున్నారు. ఈ దుర్మార్గం ఇది ప్రజానీకం గమనించాలా, రైతాంగం గమనించాలా. గమనించేట్టు మేము సిపిఎం పార్టీగా ప్రజల్లోకి వెళ్తాం. ఇది ఈ విధానం సరైనది కాదు. వెంటనే దీన్ని వెనక్కి తీసుకొని అక్కడ పరిశ్రమ స్థాపనకి ఇంకే రకమైన అవకాశాలు ఉన్నా ఆ రకంగా ప్రభుత్వ ఆస్తి దాని ఆస్తి దానికి ఉండాలి. రైతాంగం మేలు చేసే విధంగా ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఈ రోజు జరిగాయి. ఎన్నికల అధికారి దేవరాజు, సహాయ ఎన్నికల అధికారి డి మల్లికార్జున సమక్షంలో ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎస్ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వాహనాల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. డిఏలు సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె వాహనాలు డ్రైవర్లు నియమించకూడదన్నారు. ప్రభుత్వమే వాహనాలు అధికారులకు కొని ఇవ్వాలని, ప్రభుత్వం డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఒంపోలు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా డ్రైవర్ల అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిగా నేను సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది ఈరోజు 9/8/2026 ఈరోజు ఎలక్షన్ జరిపించుటకు మా వాళ్ళందరినీ కూడా సమావేశం పరచడమైనది. అదే కాక ఇందులో మా జిల్లా యొక్క సమస్యలను కూడా మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీ సంతాన శ్రీనివాసరావు గారికి వివరించడం జరిగింది. ఆయన
కేంద్ర స్థాయి సమావేశంలో ఆయన చేసి ఏంటి చేశారు, ఎక్కడ ఎవరిని కలిశారు, ఎవరితో మాట్లాడారు, ఎక్కడ స్టాక్ కౌన్సిల్లో మావేమి చేయాలి కూడా ఆయన చక్కగా వివరించారు. ఆయన సందేశానికి మాకు హ్యాండ్స్ ఆఫ్ మా జిల్లా తరపు నుండి. పిఆర్సీ విషయంలో కానీ, ఐఆర్ విషయంలో కానీ, డిఐ విషయంలో కూడా ఏపీజేఎస్ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు దాంట్లో మేము కూడా రాష్ట్ర కో చైర్మన్గా నేను కూడా భాగస్వామిగా ఉన్నాను. మరి 12వ తారీఖున పోయిన నెల 12వ తారీఖున చర్చిలకి మమ్మల్ని పిలిచారు. గౌరవ మంత్రి వారు రెవెన్యూ మినిస్టర్ గారు, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు పిలిచడం జరిగింది. మరి 22వ తారీఖున జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మరి కొన్ని విషయాలు మేము ఏదో విధంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఈ సమస్యలన్నీ కూడా మీకు చెప్తామని చెప్పేసి ఆ రోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జరిగిన తర్వాత అక్కడ ఏ విధంగా మాకు సమాధానం లేదు, ఐఆర్ గురించి లేదు, పిఆర్సీ గురించి లేదు. అదేవిధంగా మా యొక్క డిమాండ్స్ 22 డిమాండ్స్ పెడితే దాని మీద కూడా చర్చించింది కూడా లేదు. అది అల్టిమేట్గా మేమేం చెప్పామంటే 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు లోపల ఈ సమస్యలన్నీ మాకు పరిష్కరించకపోతే మేము ఆల్టర్నేటివ్ మేము రాష్ట్ర సంఘం తరపున మళ్ళీ ఇంకోసారి సమావేశం ఏర్పాటు చేసుకుని మరి స్ట్రైక్ నోటీస్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. మరి జేపీజేఎస్ అమరావతి చైర్మన్ బొప్పరాజు గారు, మరి పెన్షనర్స్ కానీ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈరోజు మాకు రావాల్సిన 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి సార్. అదేవిధంగా ఐఆర్ ఇవ్వాలి, ఐఆర్ కూడా లేని పరిస్థితిలో ఉంది. కాబట్టి దీని మీద ఈరోజు ఈ జిల్లాలో కూడా సమావేశం జరిగి రేపు పొద్దుట రానున్న రోజుల్లో ఉద్యమానికి వెళ్తే ఏ విధంగా మనం ముందుకెళ్లాలన్న దాని మీద కూడా చర్చించుకుంటాం జరిగింది. ఈరోజు నగరంలోని 50వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ సత్యమ్మ తల్లి ఆలయంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ భక్తులు అమ్మవారికి భక్తి భావంతో సారి సమర్పించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళా భక్తులు, యువతులు వివిధ రకాల పిండి వంటలతో కూడిన సారెను అమ్మవారికి అంకితం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల నడుమ పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారి కృపతో పాడి పంటలు వృద్ధి చెందాలని, లోకమంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భక్తులు తన్మయత్వంతో వేడుకున్నారు. రైల్వే శాఖలో అవుట్ సోర్సింగ్ ప్రతిపాదన సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న హెచ్ రాజేష్ కిక్ బాక్సింగ్ క్రీడల్లో శిక్షణ ఇస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ కంది వెంకటరమణ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ భవనంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అలానే హెచ్ రాజేష్ అనే రైల్వే ఉద్యోగిని సన్మానించారు. ఈ సందర్భంగా కంది వెంకటరమణ మాట్లాడుతూ రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. అవుట్ సోర్సింగ్ విభాగంలో రైల్వే ఉద్యోగం చేసుకుంటూ కిక్ బాక్సింగ్ క్రీడల్లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యల సోంబాబు, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. చాలా కొరతగా ఉంది ఇక్కడ దేశం మొత్తం మీద. ఎక్కడ రక్తదానం చేసి వాళ్ళకి రక్తం చేకూర్చి ఇచ్చి ఏంటి కొన్ని ప్రాణాలు కాపాడాల్సిన చాలామంది కోరుతున్నాం. అలాగే మా రాజేష్ అనే వ్యక్తి మా సభ్యుడు, మా సేవా కార్యక్రమం ఎన్నింటిలో పాల్గొన్నాడు. ఎన్నో సంవత్సరాలుగా రైలు ఉద్యోగం చేస్తూ ఖాళీ టైంలో కిక్ బాక్సింగ్ యువకులకు నేర్పి మన అమరావతిలో కూడా పథకాలు తెప్పించాడు. అతను చాలా మహోన్నత వ్యక్తి. అందుకే మేము ఈరోజు వేట ఆర్గనైజేషన్ తరఫున సన్మానం కార్యక్రమం చేశాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలని మా వేట స్వచ్ఛంద సంస్థ కోరుతుంది. పోటీల్లో విజయనగరం పట్టణానికి చెందినటువంటి హుయిక్ రాజేష్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా రైల్వేలో సూపర్వైజర్గా పనిచేస్తూ తన సమయాల్లో ఖాళీ సమయాల్లో పిల్లలకి బాక్సింగ్ నేర్పించాలి, ఉచితంగా నేర్పించాలన్న ఒక సంకల్పంతో ఉచితంగా వారికి బాక్సింగ్ నేర్పించడం జరిగింది. వారు ఆ పోటీల్లో పాల్గొని మెడల్స్ సుమారు 3-4 గోల్డ్ మెడల్స్, అలాగే 3 బ్రాంజ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్ కూడా పిల్లలందరం కొట్టడం జరిగింది. మరి వారికి ఇంకా ప్రోత్సాహకరంగా మనం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారు విజయనగరం జిల్లా వారు కూడా ముందుకొచ్చి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి సంస్థ తరఫున బాక్సింగ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మెడల్స్ సాధించారో వాళ్ళకు కూడా మేము కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామనే ఉద్దేశంతో ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం కూడా ఇవ్వడం జరిగింది. ఆనందకర విషయం. కిక్ బాక్సింగ్లో మరి ఉచితంగా శిక్షణ ఇస్తూ రైల్వేలో పనిచేసి ఉచితంగా శిక్షిస్తున్న మన
రాజేష్ గారికి మరి ఈ సందర్భంగా మేము సత్కరించడం చాలా ఆనందకరం. ఆయన యొక్క శిష్య బృందం వచ్చి మా రెడ్ క్రాస్లో మరి ఉచితంగా బ్లడ్ డొనేషన్ కూడా చేయించడం మరింత ఆనందకరం. మరి ఈ యొక్క బ్లడ్ కొద్దిగా స్కేర్సిటీ ఉండే టైంలో వచ్చి ఇవ్వడం కూడా ఆయన యొక్క ఉదారతకు సేవా గుణానికి కూడా మనకి స్పష్టం అవుతుంది. కనుక ఈ యొక్క రాజేష్ గారు ఇక ముందు కూడా మరింతమంది విద్యార్థులు తీర్చిదిద్ది మరి మన పట్టణానికి మంచి పేరు వచ్చినట్టు చేస్తారని ఆయన యొక్క నిబద్ధతకు మరిన్ని సహాయకారులు కూడా మేము కూడా రెడ్ క్రాస్లో ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ పర్యావరణ పరిరక్షణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణలో సామాజిక భాగస్వామ్యం ఎంతైనా అవసరమని రెండో పట్టణ సిఐ టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. నగరంలోని 50వ డివిజన్ వైఎస్ఆర్ కాలనీ ప్రధాన రహదారి వెంబడి దారి పొడుగున 100 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమానికి సిఐ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతతోనే మానవ జీవనం మనుగడగా సాధ్యమని, హరిత వాతావరణం ప్రజల్లో మానసిక ప్రశాంతతను పెంపొందించే శాంతి భద్రతల పరిరక్షణకు పరోక్షంగా దోహదపడుతుందని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ కృష్ణమూర్తి, స్థానిక యూత్ లీడర్ కనకల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ నగర్లో శ్రీ గౌరవ ఎస్పీ గారు శ్రీ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల అనుసారం ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేపట్టడం జరిగింది. ప్రజల తాలూ భాగస్వామ్యంతో. అంటే నేడు ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్యం కావాలి అని అంటే ఖచ్చితంగా మనకి ప్రకృతి అనేది ఒక సిస్టమేటిక్గా ఉండమంది చాలా అవసరం ఉంది. అందువల్ల ఈ మనకి సామాజిక బాధ్యతగా తీసుకొని ఈరోజు ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం అనేది ప్రజల భాగస్వామ్యంతో చేయడం జరిగింది. అంటే మంచి వాతావరణం ఉంటే మంచి ఆరోగ్యం ఉంటుందనే ఒక నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. లక్కవరపుకోట మండలం తలారి గ్రామంలో ఎన్ఆర్ఈ జిఎస్ నిధులు 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రారంభించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు, నాయకులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి సీసీ రోడ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతుల కల్పనకు, రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఎదురవుతున్న సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దేశవ్యాపిత సిపిఐ ప్రజా చైతన్య పాదయాత్రల పిలుపులో భాగంగా ఈ రోజు ఉదయం భారత కమ్యూనిస్టు పార్టీ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని పూల్బాగ్లో 4వ రోజు పాదయాత్ర కార్యక్రమం కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఓంబి రమణ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లి మార్పు తప్పకుండా తీసుకొని వస్తామని, శ్రామిక వర్గ పాలనే సిపిఐ లక్ష్యం అన్నారు. పాలకులు చేతకానితనం వల్ల వెనక్కి నెట్టేయబడ్డ విజయనగరం జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సిపిఐ నిర్విరామ పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు. రాకముందు 100 రోజుల్లోనే భారతదేశంలోని ధరలు తగ్గిస్తామని చెప్పారు. ధరలు ఈరోజు ఆకాశం నాటుతూ ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు కొనలేక తినలేక సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు చూస్తూ ఉంటే ఆకాశం అంటూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే పెంచిన నిత్యావసర ధరలు తగ్గించాలని, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చిందో దాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, విబిజి రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లాలోని సమగ్ర అభివృద్ధి చేయాలని, జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, జిల్లాలో ఉన్నటువంటి మూతపడిన పరిశ్రమలు తెరిపించాలని సిపిఐ పార్టీగా ప్రజలందరికీ మేము ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలని ఎండగడుతూ ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ జరుగుతున్న పాదయాత్రలో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత దళితులపైన, మైనార్టీలపైన, మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రశ్నించే గొంతుల్ని నులిమేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రజలంతా
నరేంద్ర మోడీ విధానానికి, నరేంద్ర మోడీ పాలనకి పాడిగట్టాలని సిపిఐ పార్టీగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మహిళా సాధికారత కోసం విజయనగరంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వస్తు ప్రదర్శన నిర్వహించారు. రోటరీ సేవలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం మరియు జైన్ మహిళా సంస్థ సంయుక్తంగా ఉడాన్పేట వస్తు ప్రదర్శన ఏర్పాటు చేశాయి. మహిళలు తాను స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులను తక్కువ ధరకు ప్రదర్శనలో ఉంచారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని తమ ఉత్పత్తులను విక్రయించారు. ఈ ప్రదర్శనను కొండపల్లి లక్ష్మీ సింధు, డాక్టర్ పద్మకుమారి ప్రారంభించారు. క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నిర్మల కుమార్ జైన్, హేమ్ కుమార్, పూర్వ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, ప్రోగ్రామ్ చైర్మన్ జ్యోతి బచావత్తో పాటు రోటరీ సభ్యులు పాల్గొన్నారు. Today we have gathered here for an extraordinary event, Udan, which is the reason to organize this is just to give opportunity to the women entrepreneurs. All are coming under one roof and they are here because of their confidence, passion, creativity, and they are here to showcase their products. Whatever money which will be incurred by selling the stall will be given to the Rotary Foundation for the services, and the money incurred by the visitors will be given to the Polio Fund. This is a great opportunity for all the women entrepreneurs, and this is what we work for. Together, Rotary and Jito has common goals of doing service to the community, and I am grateful that I could arrange this event at Vijayanagaram. Thank you. Rotary Club event వీళ్ళందరూ కూడా చాలా మంచి ఇది ఆర్గనైజేషన్ చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు ఈ ఉడాన్ ఈ ట్రేడ్ సెంటర్ అనేది ఇందులో బయట నుంచి చాలామంది మంచి అవకాశం వీళ్ళకి చాలామంది వాళ్ళ బిజినెస్ ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సో అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా గుడ్ లక్ అండ్ అందరూ కూడా మంచిగా ప్రాఫిట్స్ పొందాలని కోరుకుంటున్నా. అండ్ దీనికి వచ్చే ఫండ్స్ కూడా పోలియో కోసం యూజ్ చేస్తున్నాను అన్నారు. సో దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. గజపతినగర్ మండలం మధుపాడ గ్రామంలో సుమారు 55 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ రోజు ప్రారంభించారు. రోడ్డు నిర్మాణంతో గ్రామస్తుల రాకపోకలకు సౌకర్యం కలగడంతో పాటు రైతులు తమ పంటలను మార్కెట్లకు తరలించేందుకు రవాణా సులభతరం కానుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను సూచించారు. సంక్షేమ హాస్టల్లోకి విద్యార్థి సంఘాలు ప్రవేశించకుండా జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థి సమస్యలపై పోరాడే హక్కును కాలరాసే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు రాము మాట్లాడుతూ విద్యార్థి సంఘాల నాయకులు హాస్టల్లోకి రానివ్వకుండా చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థి సంఘాల అనుమతులను రద్దు చేసి ఈరోజు సంక్షేమ హాస్టల్స్లోకి విద్యార్థి సంఘాలను అలౌ చేయడం లేదు. ఎందుకు అంటే ఈరోజు భోగాపురంలో 13 నుంచి 15 వేల మంది గిరిజనులతో మీరు తింసా నృత్యం చేసి చాలా గొప్పగా చెప్పుకొని అవార్డులు పొందారు. కానీ అటువంటి గిరిజనులు ఏవైతే ఉన్నారో ఆ గిరిజన ప్రాంతాల్లో ఎస్కోట్లో ఉన్నటువంటి కురిడి గ్రామంలో కావచ్చు, మారికి గ్రామంలో కావచ్చు, గజపతినగరంలో ఉన్నటువంటి రెడ్డిమాన వలసలో గ్రామంలో కావచ్చు, కుర్మరాం గ్రామంలో కావచ్చు, ఈరోజు గిరిజన పిల్లలకి చదువు లేక, పాఠశాలలు భవనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అడిగితే ఈరోజు దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మరోవైపు
21లో పెంచినటువంటి మెస్ ఛార్జీలు ఈ రోజుకి కూడా పెంచే ప్రయత్నం లేదు. కానీ మరోవైపు బియ్యము, నూనెలు, ఉప్పులు విపరీతంగా ధరలు పెంచుకుంటూ పోతా ఉన్నారు. మెస్ ఛార్జీలు పెంచకపోవడం వలన విద్యార్థులకు ఏ రకంగా తిండి పెట్టగలరని చెప్పేసి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాము. అనేక సంక్షేమ హాస్టల్స్కి సొంత భవనాలు లేక ఈరోజు అనేక హాస్టల్స్ వర్షాకాలం వస్తూ ఉంది, కారిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా సంక్షేమ హాస్టల్లో సిబ్బంది లేకపోవడం వల్ల విద్యార్థులతో పనులు చెప్తూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ఈరోజు అమ్మాయిల హాస్టల్స్లో సిబ్బంది లేక అమ్మాయిలే మరుగుదొడ్లు కడుక్కోవాల్సినటువంటి అతి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంటా ఉంది. కాబట్టి మీకు సంక్షేమ హాస్టల్ విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయండి. బ్రాహ్మణ వేదస్ఫూర్తి పురోహితుల సంఘం ఆధ్వర్యంలో సంపూర్ణ చతుర్వేద పారాయణ పూర్వక చతుర్వేద హవనం జూలై 29 నుండి ఆగస్టు 9 వరకు ఘనంగా జరిగాయి. రాజీనగర్ కాలనీ రోడ్ బోడెం బంగ్లా వద్ద గల బ్రాహ్మణ సామాజిక ధార్మిక స్వాతి భవనంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆషాఢ శుద్ధ పాడ్యం నుండి ఆషాఢ బహుళ ఏకాదశి వరకు జరిగే ఈ హవనంలో టీటీడీ స్వీం వేద పండితులు, స్థానిక పండితులు పాల్గొన్నారు. చతుర్వేద హవనం కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు. నగరంలో గత 12 రోజులుగా జరుగుతున్న కార్యక్రమాలు ఏమిటంటే సంపూర్ణ చతుర్వేద హవనం. అంటే మనకు పరమాత్మ నిశ్వాస రూపంగా వచ్చినటువంటి వేదాన్ని రాశిగా, వేదరాశిని విభాగాలుగా విభజించి వ్యాసాది మహర్షులు మనకు అందించారు. ఆ వేదాన్ని సమాజ శ్రేయస్సుకి ఎలా ఉపకరించాలనే దాని మీద అనేక పద్ధతులు మహర్షులు మనకి అందించారు. దాంట్లో యజ్ఞాలు ప్రాధాన్యం, యజ్ఞాలకి ప్రాధాన్యం ముద్ర. తర్వాత ఇటువంటి యాగాలు, చతుర్వేద హవనాలు, వేదపారాయణలు ఇదంతా కూడా సమాజ శ్రేయస్సుకి కారణం అవుతాయి. ఇవన్నీ కూడా సమాజంలో అందరూ కూడా పరస్పర సౌమనస్యంతో చక్కగా కాలక్షేపం చేస్తూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండడానికి వేదం ప్రధాన కారణంగా మన పెద్దలు చెబుతారు. అందులో భారతదేశానికి వేదం ఒక పునాదిలండి. వేదం లేకపోతే భారతదేశం లేదు. ఎందుకంటే సనాతనం అనే మాటకి అర్థం ఏమిటంటే నాశనం లేనిది సనాతనము అని అర్థం. నగరంలోని విజయదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయంలో వెలిసి ఉన్న అమ్మవారికి భారీ ఊరేగింపుతో పాటు సారీని సమర్పించారు. హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోట వద్ద అమ్మవారి సారీ ఊరేగింపు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. భారీ ఊరేగింపు కార్యక్రమంలో పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని, నూతనంగా పెళ్లి అయిన పెళ్లి కూతురు శ్రావణ మాసంలో వారి అత్తవారింటి దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని అమ్మవారికి సారీ ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వివాహం కాని వారికి వివాహం అయ్యేలా దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విజయనగరం జిల్లాలో, విజయనగరం పట్టణంలో కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో శ్రావణ మాసంలో వారి అత్తగారికి ఇళ్ళకి వెళ్ళే సమయంలో వారి అత్తామామలతో, వారి బావమరుదులతో, వారి ఆడపడుచులతో అన్యోన్యంగా ప్రేమగా ఉండాలని, మరి ముఖ్యంగా తన భర్తతో అన్యోన్యంగా జీవిస్తూ ఎలాంటి కలహాలు లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా ఆ వంశవృక్షం పెరగడం కోసం ఆ బిడ్డ కడుపు పండి సంతాన భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ, రెండవది రైతులు వారు పండించేటువంటి పంట శుభ్రంగా పండాలంటే, సస్యశ్యామలంగా పండాలంటే వర్షాలు సమృద్ధిగా ఉండాలి. కాబట్టి వర్షాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పడాలని, మూడవది ఈ విజయనగరం పట్టణంలో, విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మా దాతలందరూ కూడా ఇచ్చేటువంటి డబ్బులతోనే ఈ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు కావచ్చు, గుడి దగ్గర జరిగేటువంటి అమ్మవారి అన్నసంతర్పణ కార్యక్రమం కావచ్చు, వేరే సామాజిక కార్యక్రమాలు కావచ్చు, ఏం చేసినా కానీ మీరు ఇచ్చేటువంటి డబ్బులతోనే చేస్తూ ఉన్నాం. కాబట్టి మా దాతలందరూ కూడా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, మీ వ్యాపారాలు దినదినం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అమ్మవారికి ఆషాఢం సారి ఇవ్వడం జరుగుతుంది.
రాష్ట్రంలో కాపుల భవిష్యత్తు కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని పలువురు నాయకులు కొనియాడారు. విశాఖ కాపునాడు ఆధ్వర్యంలో సిరిపురం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ముద్రగడ సంస్మరణ సభ ఘనంగా జరిగింది. కాపునాడు జిల్లా అధ్యక్షుడు తోట రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ఎంపీ గొల్ల బాబురావు, పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు, పద్మనాభం అభిమానులు పాల్గొన్నారు. పద్మనాభం విగ్రహాన్ని ముఖ్య నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. పద్మనాభంతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పదవుల కోసం పోరాడేవారున్నారు. ఈ రోజుల్లో పోరాటాల కోసం పదవులను తృణప్రాయంగా వదులుకున్న గొప్ప పోరాట ధీరునిగా ముద్రగడను కీర్తించారు. రాజకీయాలకు అతీతంగా ఆయన ఆశయ సాధనకు కట్టుబడి ఉండడమే నిజమైన నివాళిగా పేర్కొన్నారు. సంఘ సంస్కర్తకు ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు పొడికించుకున్నటువంటి మహానుభావుడు ముద్రగడ గారు. చాలామంది అనుకుంటున్నారు కాపు జాతి నాయకులని. నేనంటాను ఆయన సర్వ సమాజ హితవు కోరేటువంటి సంఘ సంస్కర్త అని అంటాను. ఎక్కడ సమాజంలో అన్యాయం ఉన్నా, ఎక్కడ అన్యాయం జరిగినా ధైర్యంగా ముందుకొచ్చి అధికారిని అయితే అధికారిని, పెద్ద పెద్ద పదవుల్లో ఉండేటువంటి చీఫ్ మినిస్టర్స్ను కూడా ఎదిరించి వారికి న్యాయం చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మహానుభావుడు, మహా సంస్కర్త అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తాను. పాయకరావుపేట ప్రజల్లో ఎక్కువ మంది ప్రేమించేటువంటి మహా మనిషి ఎవరైనా ఉన్నారంటే ముద్రగడ పద్మనాభం గారు. నాయకత్వ లక్షణాలు, ఆయన ఈ రాష్ట్ర రాజకీయాల్లో వేసిన ముద్ర గురించి మాట్లాడుతూ ఉన్నాం చాలా రోజులు. ఆ ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. ఒక నాయకుడికి పట్టుదల ఎలా ఉండాలి, ఒక లక్ష్యం కోసం ఏ విధంగా పని చేయాలి, మాట కోసం ఎలా నిలబడాలి అనే దానికి ఆయన సజీవ ఉదాహరణగా పనిచేశారు. తన రాజకీయ జీవితాన్ని సామాజిక ఉద్యమం కోసం పణంగా పెట్టిన ఏకైక నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. కాపులో ఉన్న పేద వర్గాల కోసం ఆయన పోరాటం చేయకుండా ఉండుంటే ఇంకొక 4 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఉండేవాడు ఆయన. ఈయన మొండి, ఆయన పట్టుకుంటే వదలడని అనుకునే స్థాయికి ఆయన పనిచేశారు. ఆయనలా ఉండాలి అని చాలా మంది ప్రయత్నిస్తారు, కానీ ఆయన ఉండడం చాలా కష్టం. దురదృష్టం ఏంటంటే ఏ కాపు జాతి కోసం అయితే ఆయన పనిచేశారో అదే కాపు జాతిలోని చాలా మంది ఆయన ట్రోల్ చేశారు, ఇవాళకి చేస్తున్నారు. ఆయనే దానికి పోరాటం సాధ్యం తప్ప మాట వాళ్ళకి ఈ పోరాటంలో సాధ్యం కాదు. ఏదైనా మాట చెప్తే ఆ మాట నిలబడి కట్టుబడి అది చేయడం అనేది ఆయనకి సాధ్యం, కానీ మాకు సాధ్యం కాదు. మేము ఒక రాజకీయాల్లోనూ స్వార్థంతోనూ నిండిపోయి ఉన్న శరీరాలు మాది. ఆయనకి స్వార్థం లేదు, ఆయన ఆ కార్యక్రమం చేస్తాడు. ఆయన వెనకతలు మేము అందరం పోరాడతాం, మేము అందరం ఉంటాం, పర్వాలేదు అని చెప్పి ఆ రోజు చెప్పాను. ఆ రోజు ఈ రోజు కూడా ఏమాట చాలామంది పరిపరి విధాలుగా వచ్చి వారి అభిప్రాయాలు చెప్తుంటారు. నిర్దిష్టంగా అమలు జరిపే నాయకత్వం, అమలు జరిపే అలవాటు, అమలు ఆలోచన ఉండడం అనేది ఆ నాయకుడు సహజ గుణపతి. అది మన పద్మనాభం గారికి పద్మనాభానికి ఉంది. అందుకే ఆయన మహానాయకుడయ్యాడు. ఆయన ఆశయము, ఆయన తాలూకు ఆలోచన ఏదైతే ఉందో ఈ జాతికి ఏదైతే జాతిలో ఉన్న రుగ్మతలు, జాతిలో ఉన్న ఏదైతే వీరికి కావాల్సిన అవసరాలు ఈ ప్రభుత్వాలు చేయాలనే కోరిక ఏదైతే నిర్ణయించుకున్నారో అది నిర్ణయం అయిన వరకు కూడా మనందరం కలిసిగా పోరాడదాం. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి విశాఖలో విద్యార్థి సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. బీచ్ రోడ్ వైఎంసీఏ వద్ద ఎల్ఈడి స్క్రీన్ మీద ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ ప్రయాగ్రాజ్లో చేసిన ప్రసంగాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు తిలకించారు. ఈ సందర్భంగా వర్మరాజు మాట్లాడారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మధ్య ఏర్పాటు చేసిన మీటింగ్ని లైవ్గా ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద విశాఖపట్నంలో పెట్టడం మాకు విశాఖపట్నానికి కాంగ్రెస్ పార్టీకి మాకు ఏఐసిసి నుంచి ఒక ఆదేశాల మేరకు ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో విద్యార్థులకు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ విద్యార్థులకి జంతర్ మంతర్ దగ్గర లీక్ పేపర్ మీద ధర్నా చేసినప్పుడు విద్యార్థులపై జరిగిన ఘటనలు మీ అందరూ చూస్తున్నారు. ఆ విద్యార్థులకి న్యాయం చేయాలని విద్యార్థుల తరపున పోరాడుతున్న రాహుల్ గాంధీ గారికి మా విశాఖ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మేము విద్యార్థుల తరపున
ఉంటామని తెలియపరుస్తూ ఈ నీట్ పేపర్ లీక్ అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడి సుమారు 20 మంది విద్యార్థులు చనిపోయారు. కనీసం వాళ్ళ గురించి ఏ రోజు మన కూటమి ప్రభుత్వం ఇక్కడ ప్రెస్ మీట్ కానీ కనీసం వాళ్ళకి సంఘీభావం తెలపడం కానీ లేదు. దేశంలో విద్యా వ్యవస్థ ఐసీయూలో ఉన్నది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు తప్పితే విద్యార్థులకు యువకులకు ఎటువంటి ఎంప్లాయ్మెంట్ లేదు. మరి దానికి సంబంధించి ఈరోజు రాహుల్ గాంధీ గారు గతంలో జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ మీద పోరాటం చేయడం స్టార్ట్ చేశారు. గత 40 రోజులుగా మేము ప్రతి స్కూల్స్కి కాలేజెస్కి ఛాత్రోంకి గుంజిన ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు దేశంలోనే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమూలమైన మార్పులు తీసుకురావాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకున్నారు. ఒక ధర్మేంద్ర ప్రధాన్ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అని ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడమే కాదు, విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జ్కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర హోంశాఖ మంత్రికి ఉన్నది. అమిత్ షా గారు రిజైన్ చేయాలి, లేదంటే నరేంద్ర మోడీ గారు ఈ విషయంపై పార్లమెంట్లో చర్చించడానికి ముందుకు రావాలి. డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. విద్యార్థులు యువత ఈ ఫెస్టివల్లో సందేశాత్మక లఘు చిత్రాలను తిలకించారు. ముందుగా వైజాగ్ సినీఫైల్స్ ట్రావెలింగ్ కోల్కతా ఫిల్మ్ ఫెస్టివల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు సృజన్ తెలిపారు. ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రపంచంలో ముఖ్యంగా ఆసియాలో తీసిన పలు సందేశాత్మక చిత్రాలను ప్రదర్శించినట్లు చెప్పారు. రోజువారీ జీవితాన్ని ప్రతిబింబించే మన జీవితాల్లో మార్పును కోరే లఘు చిత్రాలను ప్రదర్శించినట్లు తెలిపారు. ముందడుగు వైజాగ్ సినీఫైల్స్ మంచి సినిమా ట్రావెలింగ్ కోల్కతా పీపుల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో ఒక షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. దీని పేరు మార్పు కోసం మంచి సినిమా, ఇంగ్లీష్లో సినిమా ఫర్ చేంజ్. ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రపంచంలో ముఖ్యంగా దక్షిణాసియాలో తీసిన ముఖ్యమైన షార్ట్ ఫిల్మ్స్ మన రోజువారీ జీవితాలను ఏదో ఒక రకంగా ప్రతిబింబించేవి, మార్పు గురించి మాట్లాడే షార్ట్ ఫిల్మ్స్ని ఎన్నిక చేసుకుని ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ప్రజెంట్ చేస్తున్నాము. సో మనకి ఇవన్నీ కోల్కతా పీపుల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనే చోట ప్రతి జనవరిలో ఈ జరుగుతాయి. అక్కడ సెలెక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లే చేసి మన నగరంలో ఉన్న విద్యార్థులు యువత అంతా చూసేందుకు మన సమాజం మార్పు గురించి ముఖ్యమైన కాన్వర్సేషన్స్ చర్చలు జరిగేందుకు ఇది ఉపయోగపడాలనేది మా ఆలోచన. మహిళలు గౌరవించే చోట దేవతలు సంచరిస్తారని నిరంకారి ప్రతినిధి సంత్ నిరంకారి జ్ఞాన్ ప్రచారక్ సత్యనారాయణ రాజు తెలిపారు. గురుద్వార్ సమీప కావేరి కళ్యాణ మండపంలో సంత్ నిరంకారి మహిళా సమాగం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తి గీతాలు ఆలపించారు, లఘు నాటికలను ప్రదర్శించారు. నాట్యం ద్వారా మిషన్ సందేశాన్ని, మహిళా శక్తిని చాటారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రాజు మాట్లాడారు. మహిళలు నిరంకారి మిషన్ ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందినట్లయితే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయన్నారు. మండలి మాతా సుదీక్షాజీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే మనకి యాన్యువల్ సమాగాలు జరుగుతుంటాయి మనకి ఇక్కడ కూడా. అదేవిధంగా మహిళా సమాగం, బాల సమాగం, యూత్ సమాగం ఇలా జరుగుతుంటాయి. ఎందుకంటే అందరినీ కలిపి ఒక దగ్గర చేర్చే పరిస్థితి మాట్లాడారు. ఇప్పుడు మనం ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఇందులో ఏం ప్రత్యేకంగా మిగతా వాటికి వీటికి తేడా ఏంటంటే మా దాంట్లో కులం, మతం, భాష, ప్రాంతం వేరే లేకుండా అందరినీ ఒకే భావంతో కలుపుతూ అందరినీ ప్రేమ స్వరూపులుగా చూస్తూ ఒకే కుటుంబంలో అందరినీ చూసుకుంటూ పరమాత్మ తాలూకు అనంతమైన తత్వాన్ని మనకు పరిచయం చేస్తూ మనందరం కూడా ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడున్నాము, తిరిగి చేరవలసిన గమ్యస్థానం ఏంటని పూర్తిగా మనం విచక్షణ చేసే వారికి మనకు అర్థం తెలియపరిచారు సాధు మాస్టారా. అందుచేత మనందరం కూడా చాలా భాగ్యవంతులు. అందుచేత నిరంకారి మండలి ఎప్పుడూ కూడా అందరినీ ప్రేమభావంతో చూసుకుంటూ ఎక్కడ కష్టాలు వచ్చినా సరే, ఏ వచ్చినా సరే, ఏ భూకంపాలు అవునాయండి, ప్రళయాలు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా సరే నిరంకారి మండలి పూర్తిగా వెళ్ళి వారందరికీ సేవ చేసే భాగ్యాన్ని మనకి గురుగారు ఆశీర్వదించారు. ఈ నెల 12న జాతీయ ఏనుగుల దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా విశాఖ ఆర్కా బీచ్ వద్ద ఓ పాఠశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుంటూ ఏనుగుల ఆవశ్యకతపై అవగాహన తెలుపుతూ సుమారు 3 కిలోమీటర్ల మేర అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇంచుమించు 1000 స్టూడెంట్స్ తోటి. అంటే ఈ ఎలిఫెంట్ గురించి మన ఈ ఉత్తరాంధ్రలో అందరికీ తెలియజేయడం ఆల్రెడీ తెలిసింది. ఎందుకంటే మన ఉత్తరాంధ్రలో కూడా బాగా ఎలిఫెంట్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కుంకీస్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ మన వైజాగ్లో సెలెక్ట్ చేసి వరల్డ్ ఎలిఫెంట్ అని ఇక్కడ నిశ్చయించుకున్నాను ఇండియా వైజ్గా ఇక్కడ పెట్టారు. దీన్ని రోజు ప్రారంభిస్తున్నాం ర్యాలీ ద్వారా. ఇంకా ఫర్దర్గా కార్యక్రమాలు ఉన్నాయి. రేపు 12th 13th మనకి మెయిన్గా ఇక్కడ రాడిసన్ హోటల్లో చేయడం జరుగుతుంది. మెడికవర్ హాస్పిటల్ వెంకోజీపాలెం శాఖలో కాంప్లెక్స్ పీసీఐ వర్క్షాప్ ఘనంగా జరిగింది. మెడికవర్ హాస్పిటల్ కార్డియాక్ విభాగం సీనియర్ ఇన్వెస్టరల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ హేమంత్ కుమార్ బెహ్రా ఆధ్వర్యంలో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వర్క్షాప్ను నిర్వహించారు. క్లిష్టమైన పెర్క్యూటేనియస్ కరోనరీ ఇంటర్వెన్షన్ విధానాలపై వైద్య నిపుణుల మధ్య అవగాహన, అనుభవాల మార్పిడి, ఆధునిక చికిత్స విధానాలపై చర్చలు నిర్వహించడం ఈ వర్క్షాప్ యొక్క ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్కమ్ నోట్, ఇంటరాక్టివ్ సెషన్తో పాటు కాంప్లెక్స్ పీసీఐ కేసులు 1 నుంచి 4 వరకు లైవ్ కేసులు ప్రజెంటేషన్లు నిర్వహించారు. క్లిష్టమైన గుండె రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు గుర్తించడం, ఆధునిక పీసీఐ విధానాలతో చికిత్స అందించే సమయంలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాలపై నిపుణులు చర్చించారు. బెంగళూరు నుంచి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ ఇన్వెస్టరల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దేవేంద్ర సింగ్ చెడ్డ తన అనుభవాలను వైద్య నిపుణులతో పంచుకున్నారు. మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిలో 12 మంది గుండె వైద్య నిపుణులు, 4 క్యాథ్ ల్యాబ్ల ద్వారా సుమారు 650 కార్డియాక్ ప్రొసీజర్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. Doing intervention because these patients are symptomatic, they have chest pain on even regular routine activity, so it requires some additional equipment. I'm happy to say that Medicover is a very well equipped and a very nice center with lot of expert hands doing a large volume quality work in Vizag, and as Hemant mentioned, this is the largest hospital of the state. So I'm really happy. They have very nice spacious labs which are very well equipped, backed by a very good team of technicians, and I got a detailed brief that it's a center of excellence for a lot of things. And as a part of education, since this center also trains cardiologists, and it's a privilege to have such a strong cardiology team with 12 cardiologists in this hospital. This Medicover hospital మొత్తం ఇండియాలోనే 25 సెంటర్స్ ఉన్నాయండి ఓవరాల్గా. మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక. సో ఆంధ్రాలో మొత్తం 9 హాస్పిటల్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ MVP హాస్పిటల్ 700 బెడ్ హాస్పిటల్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ ఎంటైర్ Medicover ఫ్యామిలీ ఇన్ ఎంటైర్ ఇండియా. సో వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ సచ్ ఎ స్ట్రాంగ్ టీమ్. అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలో 128 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ సీఎం రమేష్, స్థానిక ఎమ్మెల్యే ఎస్ విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. భారీ త్రాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం వారు మాట్లాడారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు పూర్తిస్థాయి త్రాగునీటి సరఫరా అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ముందుగా కూటమి శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఒక రైల్వే స్టేషన్, ఒక బస్ స్టాండ్, హైవే అన్ని కూడా మనకి సమకూర్చున్నాయి. వీటిని మనం వాడుకొని యలమంచిలి మండలాన్ని డెవలప్ చేసే ప్లాన్ ఈ ఎన్డీఏ కూటమి చేసింది. దీనికి ఈ రోజు నర్సీపట్నం నుంచి పెద్దపల్లి మీదుగా ఒక పెద్ద రోడ్ వేస్తా ఉన్నాం. దానివల్ల నర్సీపట్నం నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో యలమంచిలి రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ, ఇవన్నీ ఈ హైవేని కానీ మరి వాళ్ళు యాక్సెస్ చేసుకోవడం వల్ల యలమంచిలి టౌన్ డెవలప్ అవుతుంది. ఒక ప్రణాళికతో స్టేట్ గవర్నమెంట్ ముందుకు వస్తుంది. ఇప్పుడు అచితాపురం అనకాపల్లి రోడ్డు కూడా స్పీడ్గా జరుగుతుంది. రైల్వేకి సంబంధించి రైల్వేకి ఎన్ని ROBలు RUBలు ఈ జిల్లాలో ఉన్నాయో సాయిస్తానే 1-2 అప్పుడు మన జోన్ అక్కడి నుంచి ఇక్కడికి మారింది, దానివల్ల లేట్ అయింది. అవి కూడా త్వరలో టెండర్లు పిలిచేసి వర్క్ స్టార్ట్ తెలియజేస్తుంది. అలాగే అనకాపల్లి జిల్లాలో భారతదేశంలోనే జరిగేంత పరిశ్రమలు అభివృద్ధి ఏ నియోజకవర్గంలో జరగలేదని గర్వంగా
చెప్పుకుంటున్నాను. ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి ఈ పరిశ్రమలు రావడం, పరిశ్రమలే కాకుండా వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పరిశ్రమలు 3 బ్యాలెన్స్ చేసుకుని ఈ కూటమి ప్రభుత్వం. విశాఖలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ముంబై నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్న సినీ హీరో అల్లు అర్జున్ అక్కడి నుండి రోడ్డు మార్గాన నగరంలోని ఇనార్బిట్ మాల్కి బయలుదేరారు. విశాఖ విమానాశ్రయానికి భారీ సంఖ్యలో అల్లు అభిమానులు చేరుకోవడంతో నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా పోలీసులు హైవే పైన అభిమానులు నిలదీశారు. అనంతరం ఇనార్బిట్ మాల్లో ఏర్పాటు చేసిన అల్లు థియేటర్స్ ప్రారంభోత్సవంలో అల్లు అర్జున్ పాల్గొన్నారు. అక్కడ కూడా అతన్ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. క్విట్ ఇండియా ఉద్యమం 85 వసంతాల వేడుక సందర్భంగా పద్మనాభంలో విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో భారత్ మాతాకి జై అంటూ విద్యార్థులు దేశభక్తి నినాదాలతో ఈ ర్యాలీ తీశారు. స్థానిక మండల మెజిస్ట్రేట్ ధాడిశెట్టి శైలజ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహాత్మునికి పిలుపునందుకొని లక్షలాది మంది సమర యోధులు, అజ్ఞాత వీరులు దేశ స్వాతంత్ర్యం కోసం లెక్క చేయక కుటుంబాలను వదిలి జైలు శిక్షలు అనుభవించి చేసిన పోరాట ఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం అని గుర్తు చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని చింతపల్లి జీకే వీధి కొయ్యూరు మండలాల్లో వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా దింసా నృత్యాలు, వివిధ వేషధారణలతో పాటు ఆదివాసులు అలంకరించుకున్నారు. లయబద్ధంగా దింసా నృత్యం చేసి ఆదివాసీ మహిళలు ఆకట్టుకున్నారు. సాంప్రదాయ దుస్తులు, సాంస్కృతిక ప్రదర్శనలతో కార్యక్రమం సందడిగా సాగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు. గిరిజన సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న మంత్రి కొండపల్లి. రాష్ట్రంలో కాపుల భవిష్యత్తు కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప పోరాట ధీరుడు ముద్రగడ. స్వర్గీయ పద్మనాభం సంసన్న సభలో కొనియాడిన నాయకులు. విశాఖలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి. అతన్ని అభిమానులు చూడకుండా అడ్డుకున్న పోలీసులు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.